ఇగో సీఎం రేవంత్ రెడ్డి ఆనిముత్యాలు, సీఎం రేవంత్ రెడ్డి ఆనిముత్యాలు. ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సిరీస్, ఐటీఈ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్. శ్రీశైలం తెలంగాణలో ఉన్నది, శ్రీశైలం గుడి తెలంగాణలో ఉన్నది. లెప్రసీ ట్రీట్మెంట్ కోసం వికారాబాద్ వచ్చేటోళ్ళు. దావోస్ పెట్టుబడులు అంటే లగ్గం పెట్టుకున్నట్టు సచివాలయంలో రేవంత్ రెడ్డి ఈ ఆనిముత్యాలు అన్నమాట ఇవి. దావోస్ పెట్టుబడులపైన సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీటు తప్పుల తరగగా సాగింది. ప్రఖ్యాత సంస్థల పేర్లను తప్పుగా చదువుతూ ఒప్పందాలు చేసుకున్న సంస్థల పేర్లను మారుస్తూ విమర్శల పాలయ్యారు. కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను పెళ్లి చూపులతో పోల్చడం నవ్వులు పూయించింది. తెలియని విషయాలను తెలుసుకోవాలంటూనే ఆయన తప్పులుగా సంస్థల పేర్లు చదవడం విమర్శలకు దారితీసింది. దావోస్ పెట్టుబడులపైన సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతున్నాయంటూ వాటి పేర్లను చదివి వినిపించారు. ఈ క్రమంలోనే అమెజాన్ వెబ్ సిరీస్ సింగపూర్కు చెందినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అమెజాన్ వెబ్ సిరీస్, ఏడబ్ల్యూఎస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్, ఐఈసి రాష్ట్రానికి రావడం ఏంటని ముక్కున వేలేసుకున్నారు. అసలు విషయం ఏంటంటే సీఎం వాటిని తప్పుగా చదివారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్, దాన్ని అమెజాన్ వెబ్ సిరీస్ అని చదివిండు. ఇంకొకటి ఏంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్గా చదివి నవ్వుల పాలయ్యిండు. ఇదిలా ఉంటే పెట్టుబడులపైన ఆయన చేసిన మరొక వ్యాఖ్య కూడా నవ్వులు పూయించింది. కంపెనీలు రాష్ట్రానికి మధ్య జరిగిన ఒప్పందాన్ని పెళ్లి చూపులు లగ్న పత్రికతో పోల్చిండు. పెళ్లి చూపులు అయిపోయినాం, లగ్న పత్రిక రాసుకున్నాం, ఇక మిగిలిన కార్యక్రమం అన్ని ముందున్నాయి, మేము లగ్న పత్రిక రాసుకున్నాం అని చెప్పిండు. ఏమన్నాడు ఒకసారి బయట వినిపిస్తాను మీకు. సో బేసిక్ గా పెట్టుబడులు పెట్టాలని ఒక అవగాహనతో కూడుకున్న ఒప్పందం జరిగింది. మీకు ఇంకా సింపుల్ గా చేయాలంటే పెళ్లి సూపులు అయిపోయినాయి, లగ్గపత్రిక రాసుకున్నాం, ఇక మిగతా కార్యక్రమాలని ముందలునే మనం పెళ్లి కార్యక్రమాలు ఏముంటది, లగ్గపత్రిక రాసుకున్నాం అంటాం. అంటే ఇక మిగతా కార్యక్రమాలన్నీ ముందుకుంటాయని. పెళ్లి సూపులు అయిపోయినాయి, లగ్గపత్రిక రాసుకున్నాం వాళ్ళు, మేము ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ ముందుకున్నాయి. అవును సార్, ఇప్పుడు ఎంత అద్భుతంగా చెప్పిండంటే మామూలు అవగాహన కాదు ముఖ్యమంత్రి గారిది, రేవంత్ రెడ్డి గారిది. ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడం తెలంగాణ ప్రజలు ఎన్ని జన్మలు చేసుకున్నటువంటి పుణ్యం. ఇది పక్కన పెడితే మరి అదాంతో లగ్నపత్రిక రాసుకొని దాదాపు ఏడాది అయిపోయింది కదా సార్. లగ్నపత్రిక ఎప్పుడు రాసుకుంటారు? మహా అయితే ఆ పెళ్లికి లగ్గం పత్రిక రాసుకోవడానికి అటు ఇటుగా ఓ నెల 2 నెలలు, ఎక్కువ 2 నెలలు 3 నెలల కంటే ఎక్కువ పెట్టుకోరు ఎవరు. అన్ని రోజులు లగ్గపత్రికను ఇంట్లో పెట్టుకోరు తెలంగాణలో. మరి మాకు తెలిసినంత వరకు అయితే ఇదే కరెక్ట్. మరి నువ్వు ఏడాది కాలంగా లగ్గపత్రిక ఇంట్లో పెట్టుకున్నావు, మరి ఎప్పుడైతే పెళ్లి అదాంతో నీకు ఎప్పుడైతే 12,400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకొని వచ్చినావు నువ్వు. మరి ఒప్పందం చేసుకొని వచ్చినావు, దాంతోపాటు నీకు 100 కోట్ల రూపాయలు విరాళం కూడా ఇచ్చిండు ఆయన. ఇస్తే అదానికి మాకు కట్టిఫ్ అని చెప్పేసి మీ అధినాయకుడు రాహుల్ గాంధీ చెప్పంగానే ఆయన పైసలు ఆయనకి ఇచ్చినావు. మరి ఇప్పుడు ఈ లగ్గపత్రిక ఉన్నట్ట, లగ్గం కాకముందుకే మీరు విడాకులు తీసుకున్నట్ట, ఏంది మరి చెప్పాలి ఏదో ఒకటి. అదాంతో నువ్వు లగ్గపత్రిక రాసుకొని దగ్గర సంవత్సరం అయిపోయింది. పోయినసారి దావోస్ పర్యటనప్పుడు 2024 దావోస్ పర్యటనప్పుడు నువ్వు లగ్నపత్రిక రాసుకొని వచ్చినావు. ఆ లగ్నపత్రిక ఉందా పోయిందా? పెళ్లి కాకముందుకే మీరు విడాకులు తీసుకున్నారా, కలిసే ఉన్నారా, రేపు పెళ్లి చేసుకుంటారా చేసుకోరా, ఏదో క్లారిటీ ఇవ్వండి మీరు. అదానితో మీ పెళ్లి అవుతుందా కాదా? మీ ప్రభుత్వంతో చేసుకున్నటువంటి లగ్నపత్రిక పెళ్లి అన్నావు కదా, మరి ఈ పెళ్లి అయ్యే కార్యక్రమం ఉందా లేదా? మరి మీకు పెళ్లి కావాలి, మీరు సంసారం చేయాలి, మళ్ళీ మీకు పిల్లలు పుట్టాలి, ఆ పిల్లలు పెద్దగా కావాలి, ఎంతో ప్రయోజకులు కావాలి, టైం పడుతుంది కదా. మీరు ఏడాది కాలంగా పెళ్లి చేసుకోకుండా దాన్ని లగ్నపత్రికను మురుగబెడితే మీరు పెళ్లి చేసుకునేది ఎప్పుడు, సంసారం చేసేది ఎప్పుడు, మీరు పిల్లలు అనేది ఎప్పుడు, ఆ పిల్లలు పెద్దగా అయ్యి ప్రయోజకులు అయ్యేది ఎప్పుడు, ఈ రాష్ట్రాన్ని బాగుపరిచేది ఎప్పుడు చేసుకుంటారండి? ఇక పెళ్లి చేసుకోరా? ఏమైనా సోయుండే మాట్లాడుతున్నారా? పెట్టుబడులను లగ్గపత్రికతోటి ఏంది ఇది అంతా చిల్లర పంచాయతీ లెక్క. లేకపోతే ఏదో పిల్లలు చిన్న పిల్లలు కూర్చొని గోటిలాట ఆడుకుంటే ఉంది తప్ప నువ్వు ముఖ్యమంత్రి లెక్క లేవు, నీ మాటలు ముఖ్యమంత్రి లెక్క తరికలు లేవు, అన్ని చిల్లర వ్యవహారాల లెక్కనే అనిపిస్తున్నాయి. నిజంగా మీరు చెప్పినట్టు మీరు ఇట్లాంటి ఈ చిలిపి మాటలు, ఈ పనికి మాలిన మాటలు రియల్ ఎస్టేట్లో పనికొస్తాయి కావచ్చు, అటు లాట్ కొనిపించడానికో అమ్మిపించడానికో. ఇవి రాష్ట్ర పరిపాలనకు పనికిరావు ఈ మాటలు. అడ్మినిస్ట్రేషన్ అంటే చాలా బాధ్యత. మాట్లాడే ప్రతి మాటకి ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటారు. మనం ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, దాని అర్థం ఏంది, మనం మాట్లాడుతుంటే ఆ హుందాతనము అవన్నీ ఉండాలి. రంగుల అంగిలు వేసుకొని వస్తావు, ఏదో టీషర్ట్లు వేసుకొని పోతావు, ఏదో చిన్నపిల్లగాలు డిప్ప కటింగ్ కొట్టించుకుంటావు, ఏంది అది? ఏమన్నా నువ్వు సినిమాల
హీరో అనుకుంటున్నావా, హీరోయిన్ అనుకుంటున్నావా, విలన్ అనుకుంటున్నావా? ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి, మీకు అర్థమవుతుంది. మీరు మాట్లాడే తీరు, మీరు వేసుకున్నటువంటి ఇది. నేను ఈ డ్రెస్సులు వేసుకోకూడదు అని అనట్లేదు, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. మళ్ళీ దీని మీద కూడా తప్పు పడుతూ ఉంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఒక హూందాతనం ఉండాలి, మా ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి గర్వంగా అనిపించాలి, ఆ టీవీ కనిపించాలి ముఖ్యమంత్రి లోపల. ఏమంటారు, ఆ హూందాతనం కనిపించాలి. ఇవి కాకుండా దావోస్కి పోయి కూడా నువ్వు వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడి ఇవన్నీ మాట్లాడి తెలంగాణ పరువు పోతా ఉంది. ఇడ నీ పరువు ఏమవుతుంది? తెలంగాణ పరువు పోతా ఉంది. అందుకే మాకు బాధ అనిపిస్తూ ఉన్నది. నువ్వు పెళ్లి పత్రికతో పోల్చడం, లగ్గ పత్రికతో పోల్చడం, ఇవన్నీ ఎట్లా ఉంటుంది అంటే అట్లా అంత చిల్లరగా మాట్లాడతాను. ఇంకా ఇవే కాదు, చాలా ఉన్నాయి, ఇంకా ఇవి కూడా చూపిస్తాగు. ఇంకో ఇది చూడండి. మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎవరికైనా లెప్రసీ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి వికారాబాద్ లో వదిలేస్తే సింగపూర్ ప్రభుత్వం. సార్ అది లిప్రసీ కాదు సార్, అది వికారాబాద్కు అడవులకు పోయేది లిప్రసీ కోసం, ట్రీట్మెంట్ కోసం కాదు, టీబీ దానికోసం పోతారు. అంటే ఆ వికారాబాద్ అడవుల్లో స్వచ్ఛమైన గాలి ఉంటుంది, స్వచ్ఛమైన వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. టీబీ వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే అక్కడికి పోయి ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళని గతంలో ఉండేవారు. ఈ మాట ఎందుకనంటే గతంలో ఏదో సందర్భంలో కేసీఆర్ అన్నాడు. కేసీఆర్ అంటే దాన్ని కాపీ కొట్టి చెప్పడం కోసం ఈయన ఇంకేదో చేస్తా ఉన్నాడు. ఒకసారి అది కూడా చూపిస్తాం, మీకు చూడండి. గతంలో ఇక్కడ టీబీ దవాఖానా ఉండేది, వికారాబాద్ కా హవా లాఖో మరీజోं का दवा అనేది వికారాబాద్ కున్న గొప్ప చరిత్రని మనం చేస్తా ఉన్నాం. వికారాబాద్ కే హవా లాఖో రూపాయ కా దవా అని ఎప్పుడు మనం ఒకరు చూసి కాపీ కొట్టాలనుకోవద్దు సార్. రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి మార్కే ఉండాలి, నువ్వు నీ మార్క్ ఉండాలి. కేసీఆర్ చూసి కాపీ కొడదాము, కేటీఆర్ ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు కాబట్టి మనం కూడా అంతే ఫ్లూయెంట్గా మాట్లాడబోయి బొక్కబోర్ల వాడి మూతి పని అలగొట్టుకుందాం. ఎందుకు? మనకి ఏది వస్తే అది మాట్లాడదాం, తప్పేం కాదు. ఆయనకు వచ్చినట్టే నీకు రావాలని లేదు, నీకు వచ్చినట్టే ఆయనకు రావాలని లేదు. కేసీఆర్ చెప్పినట్టుగానే కేసీఆర్ అద్భుతంగా తెలుగులో చాలా స్పష్టంగా మాట్లాడగలుగుతాడు. నాకు తెలిసి తెలుగు ముఖ్యమంత్రులల్లా నేను చూసినంత వరకు, నేను ఎక్కడ నుంచి చూసుకుంటే చంద్రబాబు నాయుడుని చూసినా, వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసినా, రోషయ్యని చూసినా, కిరణ్ కుమార్ రెడ్డిని చూసినా, మళ్ళా జగన్ని చూసినా, కేసీఆర్ని చూసినా, ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాం. ఇంతమంది ముఖ్యమంత్రులల్లా స్పష్టమైనటువంటి తెలుగు మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్. ఇందులో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సంస్కృత పదాలను కూడా స్పష్టంగా మాట్లాడతాడు ఆయన. పద్యాలను కూడా చాలా స్పష్టంగా ప్రస్ఫుటంగా మాట్లాడుతూ వాటికి అర్థాలను కూడా చెప్తాడు ఆయన. అది ఆయన సొంతం, అది ఆయనకున్నటువంటి ఐక్యూ. అది మీది వేరే టాలెంట్, మీకు తిట్టడంలో టాలెంట్ ఉంది, లేకపోతే మీకు గట్టిగా మాట్లాడడంలో టాలెంట్ ఉంది. ఇవి మీ టాలెంట్, మీ టాలెంట్లో మీరు అది చేయండి.